నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, ముంబై, లక్నోలో ఉన్న 661 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్లు రిజిస్టర్లకు నోటీసులు పంపింది. ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా, లక్నోలోని విశ్వేశ్వర్నాథ్ రోడ్లోని 3 ప్రాంతాలకు నోటీసులు జారీ చేసినట్లు ఈడీ పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 రూల్ 5 క్లాజ్ 1 సెక్షన్ 8 ప్రకారం జారీ చేసినట్లు వివరించింది. కాగా 2023లోనే ఈ స్థలాల్ని ఈడీ అటాచ్ చేసుకుంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కి సంబంధించిన ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిందితులుగా ఉన్నారు. కాంగ్రెస్ కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రిక అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజేఎల్ సంస్థకు చెందిన 2000 విలువైన స్థలాలను కేవలం 50 లక్షలకే దక్కించుకున్నట్లు తేలింది.